వెల్కమ్ టు అంకం న్యూస్. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. నిజామాబాద్లో ఇటీవల రియాజ్ అనే నేరస్తుడిని అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాను వచ్చానని, ఈ సంఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. డీజీపీ సార్ వచ్చి మాకు ఏ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అండగా ఉంటుంది, మేము భరోసాగా ఉంటాం, మీ పిల్లలకి నీకు ఏ టైంలో ఏ సహాయం కావాలన్నా మేము భరోసా అంటే హెల్ప్ చేస్తాం అన్నట్టు చెప్పారు సార్. దానికి హ్యాపీగానే ఉన్నాం సార్. కాకపోతే ఏంటంటే నా భర్త మాత్రం లేని లోటు నాకు ఎవరు తీర్చలేదు సార్. దాన్ని డీజీపీ భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం సార్, డీజీపీ సార్, సిపి సార్కి. ఇక్కడ మా ఏరియా కాలనీ రోడ్కి ప్రమోద్ కుమార్ నేను పెడతామని చెప్పారు సార్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా పోలీస్ వాళ్ళకి కాకుండా ఉండాలంటే వాళ్ళకి టాస్క్కి వెళ్ళేటప్పుడు వెపన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫోర్స్ ఏమైనా వాళ్ళకి ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళాలనుకుంటున్నాం సార్. ఇట్లా మాకు జరిగినట్టు ఇంకొక కుటుంబానికి జరగదు సార్. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.